మీరు ఇక్కడ ప్రార్థనలో ఉన్నారు. ప్రత్యేకంగా మరి మంచి ఆరాధన, మంచి పాటలు మనల్ని ప్రభులు ఎంతగానో బలపరచబడ్డాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాలం మందు ప్రియులారా, బైబిల్లో మరి ఉపవాస ప్రార్థన ఎంత శక్తివంతమైందో సాక్షాత్తు యేసుప్రభు వారే చెప్పారు. అంటాడు, ఇది ప్రార్థన వలనే కానీ మరి దేని వలన సాధ్యం కాదని పుట్టినట్లుంటుంది, ఉపవాసము చేతే సాధ్యమగును. శిష్యులు అంటారు, ప్రభు మా చేత కాకపోయింది, మేము గద్దించాం, మేము అభ్యర్థించాం, మేము ప్రార్థన చేశాం, కానీ మేము అడిగితే పోనీ ఈ రోగం, పోనీ ఈ దయ్యం నీవు రాగానే పోయింది ప్రభు. కారణం ఏంటంటే ప్రభు అంటాడు, ఇది కేవలం ఉపవాసం వలనే జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. 120 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు కొత్త వలస ఈ యొక్క పెంతెకొ సంఘం ద్వారా గొప్ప కార్యాల ప్రభువు జరిగించబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీరు దేని కొరకైతే సిద్ధపరచబడుతున్నారు, దేని కొరకైతే ఈ ప్రారంభ దినాన్ని మీరు వచ్చి మోకరించి కూర్చున్నారు, ముగించే దినం వరకు దేవుడి మధ్యకాలంలో ఏ ఆటంకాలు లేకుండా, ఏ అడ్డులు రాకుండా నిర్విరామంగా ఈ మహాయజ్ఞం సాగించబడ్డానికి, ఈ ప్రార్థన ఉద్యమం కొనసాగించబడ్డానికి దేవుడే సహాయం చేయమని చేతులు రెండు పైకెత్తి ఒకసారి అందరం ప్రభువుని కనపడదాం. హల్లెలూయా, అందరం హల్లెలూయా గట్టి చెబుతామండి. స్తోత్రం 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 అందరూ చెబుదాం ఒకసారి. అందరూ ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. 120 రోజులు అద్భుతాలు దేవుడు చేయాలి, అడుగున అద్భుతాలు జరిగించబడాలి, ప్రార్థనా శక్తిని మనం పొందుకోవాలి, సంఘం ఉజ్జీవించబడాలి, కొత్త వలస మార్చబడాలి. హల్లెలూయా, స్తుతి స్తుతి స్తుతి. ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో అసలు ప్రార్థన ఎలా చేయాలో, ప్రార్థన ప్రాముఖ్యత ఏంటో, మనం ఎలాగో ప్రార్థిస్తే అద్భుతాలు ప్రభు చేస్తాడు, కొన్ని మాటల మీద పంచుకోవాలని ప్రార్థనను కూర్చుని సందేశాన్ని మీరు ఆలకించమని కోరుతున్నాను. బైబిల్ గ్రంథం తెరిచి మత్తయి సువార్త 6వ అధ్యాయం వచనం 9 అండి. మత్తయి సువార్త 6 వచనం 9. కాబట్టి చాలండి. కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయండి. యేసు ప్రభువుని అడిగారు, తండ్రి అసలు ప్రార్థన మాకు నేర్పించండి, పరలోక ప్రార్థన అంటే ఏంటో చెప్పండి, మాకు ప్రార్థన భావం కావాలని వెంబడించే శిష్యుడు అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు, కాబట్టి మీరు ఇలాగున ప్రార్థించండి. ఆ కిందన ఉంది పరలోకమందున్న మా తండ్రిని. ఆ ప్రార్థనే క్రైస్తవులందరూ చాలామంది చేస్తుంటారు. ముగింపులోన, మధ్యలోన, వివాహాల్లోన, మంచి కార్యక్రమాలు చేసుకున్నప్పుడు, ఆరాధన ఆఖరిలో కూడా ఈ ప్రార్థన చేస్తారు. అలాగనే ఆత్మ సంబంధులైన మనం ఎలాంటి ప్రార్థన చేయాలి? కాబట్టి మీరు ఇలాగున ప్రార్థించండి. ఎలాగూ ప్రార్థించాలి, ఎలాగూ ప్రార్థిస్తే దేవుడి మీ మొర వింటాడు. 120 రోజుల కోసం మీరు కూర్చున్నారు, 120 రోజుల కోసం మిమ్మల్ని ప్రతిష్ఠించుకున్నారు. ఈ 120 days మీరు ప్రార్థన కోసం డెడికేట్ చేసుకున్నారు. మీరు ఎలాగో ప్రార్థన చేస్తే ఈ ప్రార్థనలు మీకు ఉజ్జీవాన్ని ఇస్తాయో, ప్రతిఫలం ఇస్తాయో 4 మాటలు మీకు చెబుతాను. మనం ఎలాగో ప్రార్థించాలి. ఆమేన్ ఆమేన్. అన్నం తినడం మానేయడం వలన, అయితే ఇలాగ తెల్లబట్టలు వేసుకోవడం వలన, లేకపోతే ముఖం మార్చుకొని మౌనంగా ఉండి ఒక మూలన కూర్చోవడం వలన, లేకపోతే మౌనం దాల్చి గోడకు ఆనుకొని లేక హన్నావలే ఆత్మలో మురుగుతుండడం వలన అద్భుతాలు కొన్నిసార్లు జరగకపోవచ్చు. కానీ ఎలాంటి ప్రార్థన చేయాలో యేసు చెప్పాడు. ఎలాగో ప్రార్థిస్తే తండ్రి హృదయం మనం కొరకు కరిగించబడుతుందో, ఎలాగో ప్రార్థిస్తే మనం విజయం పొందుకుంటామో చూడండి ఒకసారి. కాబట్టి మీరు ఎలాగో ప్రార్థించండి. చూడండి ఎలాగంటే చూడండి ఒకసారి. మత్తయి సువార్తలో మొట్టమొదటిగా మత్తయి సువార్త 21వ అధ్యాయములో, మత్తయి సువార్త 21 వచనం 22 అండి. అందరూ తీయండి, గాబరా లేదు, మనం నెమ్మదిగా చదువుదాం. అమ్మ ఒక్కరు చదవండి అమ్మ. మరియు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేనిని అడుగుతారు అవి దొరుకును అని నమ్మిన ఎడల మీరు వాటి అన్నిటినీ పొందుకుంటారని వారితో చెప్పాడు. ఆయన చాలండి. ప్రభు అంటాడు, మీరు ప్రార్థన చేసినప్పుడు అడిగిందానని పొందుకుంటామని నమ్మి అడగండి,
అప్పుడు మీరు పొందుకుంటారు. హల్లెలూయా. మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా, ప్రార్థనకు వచ్చినా, మోకరించినా, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే ప్రభు అన్నాడు, అడిగిన దానిని పొందుకుంటున్నామని నమ్మి అడగండి, మీరు నిశ్చయముగా పొందుకుంటారు. ఈ రోజున మనం ఈ కొత్త వలస ప్రాంతాలు ప్రభు కోసం సంపాదించాలి. ఈ సంఘములో మరొక్కసారి బలమైన ఉద్యమం రావాలి. అభిషక్తులు, పెద్దలు, తండ్రి సమానులు, భూషణమయ్య గారు కాలంలో ఎంత ఉజ్జీవాన్ని దేవుడు ఈ ప్రాంతాల్లో, ఈ మందిరాల్లో రగిలించాడో అంతకు మించినటువంటి ఆత్మీయ మంటను ప్రభు కొనసాగించాలి అంటే మనందరం ఎలాగో ప్రార్థించాలంటే వాక్యం మాట్లాడుతుంది, మీరు అడుగుచున్నవి పొందుకున్నామని నమ్మి ప్రార్థించండి. ఆమేన్, ఆమేన్. ఒకటి దేవుడిని కదిలించే ప్రార్థన ఏంటంటే విశ్వాసముతో, సందేహము లేకుండా, అపనమ్మకము లేకుండా నమ్మకముతో అడిగే ప్రార్థనే దేవుడిని కదిలిస్తుంది. చాలాసార్లు ప్రార్థనకు వస్తాం, మనం కథలు వింటాం కదా, ప్రార్థనకి వెళ్తే వర్షం రావాలని ప్రార్థన చేస్తున్నారట, ఆ ప్రాంతాల్లో వర్షాలు లేవట. మనం పూర్వకాలను ఆలకించాం ఈ కథలను, ఉపమానాలన్నీ కూడా. అందరూ కూడుకున్నారు, ఉపవాసం ఉన్నారు, ప్రాంతమంతా వర్షం రావాలని ప్రార్థన చేస్తున్నారు, వర్షం రావట్లేదు. కానీ ఒక మనిషి మాత్రం గొడుగు పట్టుకుంటాడు, చచ్చి గొడుగు పట్టుకొని. ఇదేంట్రా ఇంత ఎండల్లో, ఈ అతివృష్టి అనావృష్టి కాలంలో నువ్వు గొడుగు పట్టుకొచ్చావంటే, నేను వచ్చిన ప్రార్థన దేనికోసం, వర్షం కురవాలి అని. కానీ వర్షం పడాలని ప్రార్థనకు వచ్చిన నేను ప్రార్థన చేస్తే వర్షం పడుతుంది కాబట్టి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు గొడుగు కావాలని విశ్వాసంతో వర్షాల దాని కాలంలో గొడుగు పట్టుకొచ్చాడు మందిరానికి. రోజున మనం ప్రార్థనకు వస్తాం, కానీ ఏమంటామంటే అంతేనండి, ఆయన మారాడండి, ఆవిడ అంతేనండి, నా కొడుకు అంతేనండి, వారు అంతేని మనం ముద్రేసేస్తాం. ఈ ఉదయకాల ఆరాధనలో మీరు అడుగుచున్నవి పొందుకున్నామని నమ్మి దేవుడిని అడగండి. ఆమేన్. నమ్మకముతో అడగాలి, విశ్వాసముతో అడగాలి, దృఢ సంకల్పంతో అడగాలి. దేవుడు ఏదైనా చేయగలడు అన్న భావనతో అడగగలిగితే తప్పకుండా అడుగుడి జనములను స్వాస్థ్యముగాను భూతికంతములను సొత్తుగా చెప్పినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు నమ్మకం లేకుండా అడుగుతున్నాం, ఏదో కాకతాళీయంగా అడుగుతున్నాం. 120 రోజుల ఉపవాసం ఉంటాను దేవా, ప్రార్థన చేస్తాను, మా ఆయన్ని మార్చండి, లేక కూతురికి ఉద్యోగం కావాలి, కొడుకు వ్యవహారం కావాలి, అప్పులు తీరిపోవాలని అడుగుతున్నాం. కానీ దేవుడు చేయడేమో, ఇది చేత కాదేమో, ఇది పెద్ద సమస్య ఏమో, ఇది తీరదేమో అనుకుంటున్నాం. ఈ ఉదయకాలం మందు అడుగుచున్నవి పొందుకున్నామని నమ్మి అడగండి. ఆమేన్. అడుగుచున్నవి కలుగుతాయని నమ్మి అడగండి. దేన్నైనా అడగండి, ఎంతైనా అడగండి, ఏదైనా అడగండి. అడిగిన మీరు నమ్మకంతో అడగండి, విశ్వాసంతో అడగండి, దేవుడు చేయగలడని అడగండి. 150 కోట్ల మంది ఉన్న పెద్ద దేశం భారతదేశం. ప్రపంచంలో ఇప్పుడు నెంబర్ 1 పాపులేషన్లో ఉంది. కాబట్టి నెంబర్ 2లో ఉండేది జన ప్రాంతంలో నెంబర్ 1 చైనా ఉండేది. ఇప్పుడు మనం చైనాని మించిపోయాం. అంత పెద్ద దేశం భారతదేశం. ఇంత పెద్ద దేశాన్ని కాపాడే శక్తి నీకు నాకు లేదు. ఇంత పెద్ద దేశాన్ని కాపాడే ఉనికి మనకు చేత కాదు. కానీ మనము నమ్మకంతో అడిగితే, మన విశ్వాసంతో అడిగితే, మనం సందేహంగా అడిగితే దేవుడు తప్పకుండా ఎంత పెద్ద దేశాన్ని దేవుడు తాకబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మన రోగాలు పోవాలి అంటే, అప్పులు పోవాలి అంటే, సమస్యలు పోవాలి అంటే, ఆశ్చర్యం జరగాలంటే కేవలం ప్రార్థనలో నమ్మకం కావాలి. దేవుడు ఇస్తాడు అన్న విశ్వాస భరితలమే మనం ప్రార్థన చేస్తే ఆత్మకార్యాలు జరిగిస్తాడు. యేసు ప్రభు ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాడు, ఆ ఇంట్లో అద్భుతాలు చేశాడు. నేరుగా ఒక వార్త వచ్చింది, ఒక చిన్న పిల్లోడు యవ్వన బిడ్డ మాట నొరగలు కారుకుంటూ అగ్నిలో పడిపోయి, నీటిలో పడిపోయి దయ్యంతో బాధపడుతూ ఉంటే శిష్యుల వాళ్ళ చేత కాకపోతే ప్రభు వచ్చి ఆ బిడ్డను బాగు చేసే ముందు వాళ్ళ తండ్రితో మాట్లాడతాడు. నేను వచ్చి బాగు చేయాలనుకుంటున్నానంటే ఆ తండ్రి అంటాడు, దేవా నాకు అపనమ్మకం కలగకుండా, సందేహము లేకుండా నాకు సహాయం చేయండి దేవని ఆ తండ్రి దగ్గరగా ఏడిస్తే ప్రభు ఆ సందేహాన్ని తొలగించి ఆ బిడ్డను బాగు చేసి ఆ తండ్రికి అప్పగిస్తాడు. సందేహము లేని ప్రార్థనే మన కుటుంబాలను కడుతుంది. ఆమేన్. అపనమ్మకం లేని ప్రార్థన కుటుంబాలను కడుతుంది. అనుమానం లేని ప్రార్థన కుటుంబాలు కడుతుంది. మన ప్రార్థనలో అరమరికలు ఉండొద్దు, మన ప్రార్థనలో అపనమ్మకం ఉండొద్దు. మనం ప్రార్థిస్తే దేవుడు ఇస్తాడు. చెప్పండి అమ్మా, మనం ప్రార్థిస్తే దేవుడు ఇస్తాడు. చెప్పండి, ఏమైనా ఇస్తాడు.
ఎంతైనా ఇస్తాడు, ఏదైనా చేస్తాడు, కథ మొత్తం మారుస్తాడు. నమ్మకంతో కూడిన ప్రార్థన మనము చేస్తే ఆకాశం మీద దేవుడు కిందకు దిగి వస్తాడు. అవి జరగాలి అంటే మనం విశ్వాసభరితులమై, నమ్మకంతో కూడిన ప్రార్థన కలిగిన వారే, సందేహము లేని వారమై, అపనమ్మకం లేని వారమై అడిగితే దేవుడు తప్పకుండా మన కుటుంబాలని గట్టెక్కించబోతున్నాడు. మనము కోరుకున్న రేవుకు చేర్చబోతున్నాడు. మన ఇంట్లో ఉన్న దయ్యం, మన కుటుంబాల పట్టిన శాపం, రోగాన్ని దేవుడు గద్దించబోతున్నాడు. ఎవరికి చేత కాని లొంగని దయ్యాలను దేవుడు తరిమేయబోతున్నాడు. అవి జరగాలి అంటే మనం సందేహం లేని ప్రార్థనతో బిగ్గరగా కేక వేయాలి, గట్టిగా కేక వేయాలి. నాకు సందేహం లేదు ప్రభు అని చెప్పగలగాలి. అప్పుడు దేవుడిని స్వరం వింటాడు, కార్యం చేస్తాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్తలో 11వ అధ్యాయం అండి, క్షమించండి, మార్కు సువార్త 11, మార్కు సువార్త 11 వచనం 22. మనం తొందరగా ముందుకు వెళ్దాం. అమ్మ ఎవరైనా ఒక్కరు, ఎవరు చదువుతారు చెప్పండి ఒకసారి. నువ్వు చదవమ్మ, అయితే తీసిన వాళ్ళు ఎవరో ఒకరు చదవండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 22 నుండి మాటలు మనకు కనబడతాయి. అందుకు యేసయ్య ఇలా చెప్పాడు, మీరు బాబు కంజర్ తీసి దేవుని దగ్గర విశ్వాసం ఉంచండి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడును అని చెప్పుము, మనసుతో సందేహించకుండా తాను చెప్పింది ఆమేన్. చాలమ్మ, మరొకరు చదవండి, ఎవరైనా కొద్దిగా స్పష్టంగా చదవాలి, రికార్డింగ్ అవుతుంది. చాలు యేసు చదవకండి. యేసు ప్రభు వారు మార్కు సువార్త 11వ అధ్యాయంలో అంటున్నాడు, మీరు వెళ్ళండి, వెళ్తున్న విశ్వాస యాత్రలో కొండలు ఎదురుగా వస్తాయి. ఆమేన్. కొండలు రాకపోతే మన విశ్వాసం కాదు. మన విశ్వాసం సవాలు చేయబడి పరీక్షించబడాలి అంటే అగ్ని వంటి మహాశ్రమలు రావాలి, పర్వతాలు ఎదురు కావాలి, కొండలు ఎదురు కావాలి. అప్పుడే దేవుడు వాటిని తుత్తునీలుగా చేస్తామంటాడు. జెరుబ్బాబేలుతో మాట్లాడుతూ, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించడానికి నీవు ఏ పాటి దానివి, నువ్వు చదును భూమిగా మారిపోతావు. కృప కలుగునుగాక. అందరూ చెప్పండి, కృప కలుగునుగాక. అందరూ ఆ మాట కృప కలుగునుగాక. అందరూ చెప్పాలి, చప్పట్లు కొడుతూ కృప కలుగునుగాక. ఈ ప్రాంతంలో కృప కలుగునుగాక, సంఘమునకు కృప కలుగునుగాక, కుటుంబానికి కృప కలుగునుగాక, ఈ అద్భుతాలు దేవుడు చేయబోతున్న కార్యంలో కృప కలుగునుగాక. పర్వతాలు చదునుముగా మార్చబడతాయి, తుత్తునీయులుగా మార్చబడతాయి. అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. జెరుబ్బాబేలు శక్తి చేతను బలము చేతను కాక నా ఆత్మ ద్వారానే ఈ కార్యాలయం చేయబోతున్నాను. ఆమేన్, ఆమేన్. పర్వతం ఎదురు వచ్చిందట, ఇలా ఆగిపోయారట. ప్రభు ఏం చేయాలి ప్రభు అంటాడు, ఇదిగో మీరు సందేహించకుండా మనస్సులో, ఎక్కడ చెప్పండి అమ్మా, మనస్సులో ఈ పర్వతం తొలగిపోవునుగాక అని మీరు సందేహించకుండా అడిగితే, అనుమానించకుండా పలికితే, విశ్వాసంతో వాక్కుని విడుదల చేస్తే కొండలు లేచి సముద్రములో పడిపోబోతున్నాయి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు నీ సమస్యలను తొలగించబోతున్నాడు, అవమానాలను కొట్టేయబోతున్నాడు, అంగలార్పు నాట్యంగా చేయబోతున్నాడు, నీ గోనెపట్ట తీసేయబోతున్నాడు, నీ కన్నిటి నాట్యంగా చేయబోతున్నాడు, కవలలో దాచుతున్నాడు, లెక్క పెడుతున్నాడు, లేవబోతున్నాడు, విసిగిపోతున్నాడు, ఆయన మధ్య సంచరించబోతున్నాడు. అవి జరగాలి అంటే మనం సందేహము లేకుండా, అనుమానము లేకుండా ఏం చేయాలి, కొండలు సముద్రములో పడిపోవాలి అని మనస్సు నిండా అడగాలి. నేను ఎంత ఉన్నాను, కొండ అంత ఉంది, నేను ఎంత ఉన్నాను, నా సమస్య అంత ఉంది, నేను చిన్నోడిని, నా అప్పులు ఎక్కువ ఉన్నాయి, నేను చిన్నోడిని, నాకు రోగం ఎక్కువ ఉందని నువ్వు అనుకుంటే పోదు. నీవు సందేహించకుండా మనస్సులో విశ్వాసంతో ఒక్క మాట కానీ చెప్పగలిగితే ఈ ఉదయమే నా దేవుడు నీ ముందున పరిస్థితులు మార్చబోతున్నాడు. హల్లెలూయా. మీరు ఎలాగో ప్రార్థించండి, ఎలాగునా, అనుమానంతోనా, అవమానంతోనా, అపనమ్మకం కాదు, సందేహించకుండా ప్రార్థిస్తే ప్రార్థించేవాడి ముందు కొండలు వస్తాయి. ప్రార్థనకు కొండలు రాకపోతే ఆ ప్రార్థనకు అర్థమే లేదు. ప్రార్థించేవాడి ముందు కొండలు ఉంటాయి, బాధలు ఉంటాయి, నిట్టూర్పులు ఉంటాయి. ఆ నిట్టూర్పుల మధ్యలో ప్రార్థించేవాడు వాటిని ఎదిరించేవాడు కావాలి, ప్రార్థనలో వాటిని గెలిచేవాడు కావాలి, ప్రార్థనలో వాడిని ప్రతిఘటించేవాడు కావాలి. అప్పుడే కొండలు లేచి సంద్రంలో పడతాయి. ఒకటివదిగా మనందరము విశ్వాస భరితులమై ప్రార్థిద్దాం. ఆమేన్. నమ్మకముతో ప్రార్థిద్దాం.
సందేహించుకొని ప్రార్థన చేద్దాం. తప్పకుండా మనం ఉదయకాలం మందు పొందుకొని తీరుతాం. 120 రోజుల ముగింపు ప్రార్థనలో నా దేవుడు మీ కోరికలని సిద్ధింప చేయబోతున్నాడు. హల్లెలూయా. మీ హృదయ వాంఛలు తీర్చబోతున్నాడు. ఆశ్చర్యాలను దేవుడు తెరతీయబోతున్నాడు. నువ్వు దేనినైతే కలగన్నావో, దేనిని కావాలని కోరుకున్నావో అన్ని విషయాలు నా దేవుడే కార్యసిద్ధి కలుగు చేసి అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు దయచేయబోతున్నాడు. దానంతటి కేవలం విశ్వాస సంబంధమైన ప్రార్థన కావాలి. ఆమేన్. అలా మనం ముందుకెళ్దాం. రెండవది చూద్దాం. రెండవదిగా మనం విశ్వాసంతో ప్రార్థిద్దాం. అంటే విశ్వాసం లేకుండా చాలామంది ప్రార్థన చేస్తారు, కాకతాళి ప్రార్థన చేస్తారు. అలా కాదు, మనం విశ్వాసంతో అడిగి పొందుకుందాం. రెండవదిగా మత్తయి సువార్తలోనే, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 19 మరియు 20 వచనాలు. అమ్మ ఎవరైనా ఒక్కరు చదవండి. చదవండి అమ్మ బాబా. అమ్మ అందరూ ఆగిపోండి, భాషగా చదువుతారు. మరియు మీలో ఇద్దరు తాము వేడుకున్న దేనిని కూర్చైనా భూమి మీద ఏకీభవిస్తే పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకుతుంది. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. కొండలు పిగిలించబడాలి అంటే, సమస్యలు పోవాలి అంటే విశ్వాస సంబంధమైన ప్రార్థన అవశ్యం. సంఘమునకు విశ్వాసంతో కూడిన ప్రార్థన, మోకాల ప్రార్థన కావాలి. రెండవదిగా మనం అనుకున్నది సాధించాలి అంటే, మనకు కావలసింది దక్కాలి, దొరకాలి అంటే, మనం పోగొట్టుకున్నది సంపాదించుకోవాలంటే వాక్యం మాట్లాడుతుంది, ఇద్దరు ముగ్గురు ఎక్కడైనా కూడుకుంటే. ఆమేన్. చర్చిలో కూర్చున్నాం, అది చెట్టు కింద కావచ్చు, ఫుట్పాత్ కావచ్చు, రేకుల షెడ్ కావచ్చు, పూరి గుడిసి కావచ్చు. ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఎక్కడైనా కూడుకొని వారు ప్రార్థించి ఆ ప్రార్థనలో అడిగిన దానికోసం వారు ఏకీభవిస్తే, ఆమేన్, వారు ఏకీభవిస్తే నా పరలోకపు తండ్రి వారు కోరుకున్నది ఇస్తాడు అని వాక్యం మాట్లాడుతుంది. ఒకటి, విశ్వాసంగా ప్రార్థిస్తే అద్భుతాలు పొందుకుంటాం. 2, ఏకీభవించిన ప్రార్థన. ప్రార్థన ఉండదు కానీ ప్రార్థనలో విశ్వాసం లేదు. విశ్వాసంతో కూడిన ప్రార్థన కావాలి. 2, ఏకీభవించే ప్రార్థన. ఆమేన్. అంగీకరించే ప్రార్థన, ఏక మనసుతో కూడిన ప్రార్థన, ఏకాత్మతో కూడిన ప్రార్థన, గలిబిలి లేని ప్రార్థన, గొడవలు లేని ప్రార్థన, తగువ లేని ప్రార్థన, ఏమాత్రం బెడదలు లేని ప్రార్థన. అందరూ కలిసి ఏకీభవించాలి అంటే ఏక మనసుతో ప్రార్థించాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం చెప్పండి అమ్మా? విశ్వాసంతో ప్రార్థించాలి. 2, ఏం చేయాలి? మనం ఏక మనస్సుతో ఏకీభవిస్తూ, అవును దేవా, అవును, ఆమేన్ దేవా, స్తోత్రం దేవా అని ఏకీభవిస్తే దేవుడు మనం అనుకున్న దానిని ఇస్తారట. మనం పొందుకుని తీరుతాం. హల్లెలూయా. మనం పొందుకుంటాం. ఏకీభవించమని మనం ఈవిడొక పాట పాడితే ఆయన ఒకటి, ఈయనొక మాట్లాడితే ఆవిడొకటి, రకరకాలుగా మనం చాలాసార్లు డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం. కొన్నిసార్లు ఏకీభవించం. మనం ఈ ఉదయకాలపు కూడికలో, ఈ ప్రార్థనా పరిచర్యలో, ఈ ప్రార్థనా దినంలో, ఇది ప్రాముఖ్యమైన దినం పిల్లరా. ఆఖరిలో అందరం ప్రార్థన చేద్దాం, ఒక ఉద్యమం రావాలి అని. ఈ 120 రోజుల ప్రార్థన ద్వారా రేపు ఒక కదలిక ఇవ్వాలని వాక్యం మాట్లాడుతుంది. 2వది, మనం ఏకీభవిస్తూ ప్రార్థించాలి. హల్లెలూయా. అంటే ఒక్కరు ప్రార్థన చేస్తే వాళ్ళతో పాటు మనం ప్రార్థన చేయకూడదండి. అదే చాలాసార్లు మనం తెలుసుకోం. ఆవిడ చేస్తూ ఉంటే అందరూ చేస్తారు, అలా కాదు. ఒక్కరు నిలబడి ప్రార్థిస్తే మిగిలిన వారు ఏకీభవించాలి. పేతురు నిలుచుండి వాక్యం చెబితే 11 మంది నిలబడ్డారు. వారు ఆమేన్, ఆమేన్, స్తోత్రం, స్తోత్రం అంటూ ఉంటే, పేతురు ప్రసంగిస్తూ ఉంటే 3000 మంది మారు మనసు పొంది ప్రభు దగ్గరకు వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. ఒక్కరు ప్రార్థిస్తే దాన్ని అందరం ఏం చేయాలి చెప్పండి? ఏకీభవించాలి. అవును దేవా, చెయ్యి దేవా, ఆమేన్ దేవా అని. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ప్రార్థన చేయండి, ఒకసారి ఒక చిన్న ప్రార్థన చేయండి, మనం ఏకీభవిద్దాం. ఎవరైనా ఒకరు అందరూ అలా కళ్ళు మూసుకోండి, ఒకరు చిన్న ప్రార్థన చేయండి. మీరు ఎవరైనా తొందరగా అలా కళ్ళు మూసుకోండి, అందరూ ఏకీభవిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒకరు ఎవరైనా కన్నీళ్ళతో ఒక చిన్న ప్రార్థన, బిగ్గరగా, చిన్న సంఘ ఉజ్జీవం కోసం అందరం ఏకీభవిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 2, 3 ఎక్కడ నా నామం పేరిట కూడి ఏకీభవిస్తారో దేవుడు వారికి అనుగ్రహిస్తాడు, వారు పొందుకుంటారు. ప్రార్థించడం ఎవరైనా ఒకరు. స్తోత్రం, స్తోత్రం. ఎవరైనా ఒక్కరు ప్రార్థన చేయండి ఒకసారి. స్తుతి, స్తుతి, స్తుతి.
తొందరగా మీరు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. అందరికీ వేద్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, స్తుతి. ఎవరు లేరా? ప్రార్థించిన వాళ్ళు ఎవరు లేరా? తొందరగా ఒకరు ప్రార్థన చేయండి గట్టిగా. ఈ ప్రాంత రక్షణ కొరకు, సంఘ క్షేమం కొరకు, బలమైన దేవుని తాకిడి కొరకు అందరూ ఏకీభవించాలి. స్తుతి, స్తుతి, స్తుతి. ఆమె ఏకీభవిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా ఆమె ఏకీభవిద్దాం. గట్టిగా చేయండి అమ్మా. ఆమె ఏకీభవిద్దాం. వందనాలు తండ్రి. అందరూ ఏకీభవిద్దాం అమ్మా. స్తోత్రం తండ్రి. అందరూ స్వరమెత్తాలమ్మా. అందరూ తెరవాలి. ప్రార్థన వింటూ ఆమెతో ఏకీభవిస్తూ జత చేయబడుతూ ఐక్యత కలిగి స్తుతి, స్తుతి, స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. సహాయం చే ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. yes lord. amen, amen. సహాయం చేతండి. అది హల్లెలూయా. స్తోత్రం. స్తుతి. సహాయం చేయండి. ఆమేన్, ఆమేన్. అందరూ మనం కనపడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఇద్దరు ముగ్గురు నామమునా ఏకీభవించిన వారి మధ్యలోనా, ఇద్దరు ముగ్గురు నామమునా ఏకీభవించిన వారి మధ్యలోనా ఉండేదనని నా మన దేవుని ఉండేదనని నా ఏకీభవిస్తూ తరములు తట్టి నిత్యం స్తుతించేదము, తరములు తట్టి నిత్యం స్తుతించేదము. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవితం. ఏకమిస్తూ ఆమేన్. జీవాధిపతియు. కలిసి పాడదాం, కలిసి ప్రార్థిద్దాం. స్తోత్రం పొందుకుందాం. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే, స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే. వేడుచుండ భక్తుల స్వరము విని, వేడుచుండ భక్తుల స్వరము విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఏకీభవిస్తూ ఆమేన్. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను,
జీవాధిపతియు ఆయనేనా బలమైన కోటయును ఆ జీవాధిపతియు ఆమేన్ జీవాధిపతియు పాడదాం గోరుగా చప్పలు కొడుతూ ఏకీభవిస్తూ జతలేని పావురము వలె నేను మోగుచున్నాను నీ యొద్ద చేరుటకు జతలేని పావురము వలె నేను మోగుచున్నాను నీ యొద్ద చేరుటకు నాదా నీరాక ఆలస్యమైతే నాదా నీరాక ఆలస్యమైతే పడకుండా నిలబెట్టుము నన్ను జారకుండా కాపాడుము చప్పట్లు పడకుండా నిలబెట్టుము నన్ను పాడాలి ఏకమిస్తూ అడుగుదాం ఆమేన్ నాకు నీ కృప చాలును ప్రభువా నాకు నీ కృప చాలును నాకు నీ కృప చాలును ప్రభువా శ్రమలతో నిండిన అరణ్య జీవితంలో శ్రమలతో నిండిన అరణ్య జీవితంలో నాకు నీ కృప చాలును ప్రభువా నాకు నీ కృప చాలును గట్టిగా ఆమేన్ నాకు నీ కృప చాలును ఆమేన్ నాకు నీ కృప చాలును ప్రభువా అందరూ కలిసి పాడదాం అర్ధరాత్రిలో యాకోబు అడవిలో నిద్రించిన గాని అర్ధరాత్రిలో యాకోబు అడవిలో నిద్రించిన గాని ప్రార్థన చేయుట నేర్పితివి ప్రార్థన చేయుట నేర్పితివి పరలోక ద్వారం చూపితివి పరలోక ద్వారం చూపితివి హల్లెలూయా 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 కరుణించుము మము పరమ పితా శరణము నీవే ప్రభు యేసా కరుణించుము మము పరమ పితా శరణము నీవే ప్రభు ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా పాడాలి పాడాలి అందరూ పాడాలి చప్పలు కొడుతూ భాషలు మాట్లాడుతూ పరమతి ఎస్ ఆమేన్ ఏకమిస్తూ గట్టిగా హల్లెలూయా పాట యేసయ్యా పాట పాడాలి ప్రతి చోట పాడాలి ప్రతి నోట నీవు పాడాలి ప్రతి చోట పాడాలి ప్రతి నోట హల్లెలూయా 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 పాట యేసయ్యా పాట పాడాలి ప్రతి చోట పాడాలి ప్రతి నోట నీవు పాడాలి ప్రతి చోట పాడాలి 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 ఆమేన్ కష్టాలు ఏ కలిగినా కన్నీరులే మిగిలినా కష్టాలు ఏ కలిగినా కన్నీరు ఏ మిగిలినా
ప్రభు యేసునే వాడుమా, స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా, ఆ ప్రభు యేసునే వేడుమా. చప్పట్లు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ పాడాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏకీభవిస్తూ కలిసి ఏకదాత్మతో హల్లెలూయా 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 హల్లెలూయా. పాట యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట. ఆమేన్. పాడాలి ప్రతి చోట. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల చెదను, జీవాధిపతియు ఆయనే. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అడిగినవి పొందుకొనడానికి విశ్వాసపూర్వక ప్రార్థన అవసరం. ఏకీభవిస్తూ ఏక తాత్పర్యంతో ప్రభువుని స్తుతిస్తూ ఇద్దరు ముగ్గురు ఎక్కడైనా యేసు నామాన్ని స్మరించి పిలిస్తే పొందుకుంటాం పొందుకుంటాం అందుకుంటాం. అడిగింది అందరూ ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. భాషలు మాట్లాడదాం, అర్థాలు చెబుదాం, ప్రవచిద్దాం, స్తుతిద్దాం, స్వరమెత్తుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. మహిమ 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 మహిమ. హల్లెలూయా హల్లెలూయా. ప్రవచిద్దాం బ్రదర్, భాషలు మాట్లాడదాం, అర్థాలు చెబుదాం, వివేచిద్దాం. ఇద్దరు ముగ్గురు కూడుకొని, ఎక్కడైనా కూడుకొని, ఎప్పుడైనా కూడుకొని యేసు నామాన్ని స్మరించి పిలిస్తే అడిగిన దాన్ని పొందుకోవడానికి ఏకీభవించే ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. బాబా బారా శందర కృదర బోదిరాస్య రదబ శిబరదబ రబో శందల దివాదరస్య దలరబో కృదరబో శందరస్య. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పిల్లారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మనం విశ్వాసంగా ప్రార్థన చేద్దాం. కొండలు పిగిలించబడతాయి, పర్వతాలు కదిలిపోతాయి, ఆటంకాలు తొలగిపోతాయి, అసాధ్యాలు సాధ్యమవుతాయి. రెండవదిగా మనందరము కూడా ఏకీభవిస్తూ ప్రార్థిద్దాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అలాగనే కూర్చుందాం పిల్లారా. ఒక పావు గంటలో నేను ముగిస్తాను, మరొక పావు గంటలో ముగిస్తాను నేను. రెండవదిగా ఏకీభవిస్తూ ప్రార్థన. హల్లెలూయా. ఎఫెసీ పత్రికలో, ఎఫెసీ పత్రిక దైవజనులు చదువుతారండి, అందరూ విందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనం అండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే. చూడండి, శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే. చదవండి. ఆమేన్. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, పిలుపు ఒకటి, కిందన బాప్తిసం ఒక్కటే. ఆ కిందన ఉంటుంది బాప్తిసం కూడా ఒక్కటే. హల్లెలూయా. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. ఆమేనా.
ఆమేన్. ఇప్పుడు చెప్పండి అమ్మా, అందరూ చదవండి ఒకసారి. పిలుపు ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరిలో వ్యాపించిన వాడు, పిలిచిన వాడు ఒక్కడే. మనము కూడా ఒక్కరుగా మార్చబడాలి. ఆమేన్. మనల్ని పిలిచిన వాడు ఒక తాత్పర్యం మనల్ని పిలిచినాడు కాబట్టి మనము కూడా ఒక్కరుగా మార్చబడి ఏకీభవించి గట్టిగా పట్టుకుంటే దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ఒకటి, విశ్వాసంతో ప్రార్థిద్దాం. రెండు, ఏకీభవిస్తూ ప్రార్థిద్దాం. మూడవ చూద్దాం. మూడవదిగా యోహాను మొదటి పత్రిక, తొందరగా అండి, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం వచనం 14. దైవజనులు చదువుతారు, అందరూ ఆలకిద్దాం. యోహాను మొదటి పత్రిక 5 వచనం 14 అండి. ఆయనను బట్టి మనందరికీ ధైర్యం కలిగింది. అది ఏంటంటే దేవుని చిత్తానుసారముగా మనము ఏదడిగినా ఆయన మన మనవి ఆలకించును. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగూ ప్రార్థించండి. చెప్పండి ఎలాగనా అమ్మ, వినండి. ఎలాగ ప్రార్థించాలి? ఎలాగమ్మా? నిద్రపోతా, సోలిపోయా, సనుక్కున విశ్వాసంతో ప్రార్థించాలి. కొండలు పెకిలించబడతాయి. ఎలా ప్రార్థించాలి? ఏక తాత్పర్యంతో ఏకీభవించి ప్రార్థిస్తే పొందుకుంటాం. మూడవదిగా వాక్యం మాట్లాడుతుంది, రాయబడిన వాక్యంలో, ఇదిగో మీరందరూ ఆయన చిత్తానుసారంగా ఏమడిగినను. హల్లెలూయా. ఐశ్వర్యమా, ఆశీర్వాదమా, ఉద్యోగమా, వ్యాపారమా, చదువా, లేకపోతే పెళ్ళిళ్ళ, కార్యక్రమాల, ఇళ్ళ, అవకాశమా, మనము ఏమడిగినా, కొన్ని అడిగితే కాదండి, మనము ఏమడిగినా ఆయన చిత్తానుసారంగా అడిగితే ఆయన మన మనవిని ఆలకించి మనకిస్తాడు అన్న వాక్యం రాయబడింది. మూడవదిగా ఆయన చిత్తానుసారమైన ప్రార్థన, విశ్వాస సంబంధమైన ప్రార్థన, ఏకీభవిస్తూ ఉన్న ప్రార్థన. 3, ఆయన చిత్తానుసారంగా చేసే ప్రార్థన. అంటే మరి ఆయన చిత్తం కాదా అంటే మనం మోకరిస్తాం, మోకరించి వాళ్ళకి అవి ఉన్నాయి, వీళ్ళకి ఉన్నాయి, మొన్న ఆయన ఇలాగ జరిగాడు అని మనం వాపోతూ ప్రార్థిస్తాం, ఈర్ష్యపడుతూ మత్సరపడుతూ ప్రార్థిస్తాం. అలా కాదు, మనం చేసే ప్రార్థన దైవ చిత్తానుసారం కావాలి. హల్లెలూయా. బైబిల్లో స్కెవ అనేవాడు ఉన్నాడు. ఆయన పేరు స్కెవ. ఆయన ప్రధాన యాజకుడు, అంటే పెద్ద పాస్టర్ గారు. ఆయనకు 7 కొడుకులు ఉన్నారు, 7 కొడుకులు. ఈ స్కెవ కాలంలో అద్భుతాలు జరిగాయి. పౌలు గారు ఉన్నారు ఆ సమయంలో, అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ టైంలో ఈ 7 కొడుకులు, ఎవరిని బిడ్డలు, వీరు కూడా దైవ సేవలు ఉన్నారు. పెద్ద ఆయన పేరు స్కెవ, పెద్ద ఆయన తండ్రి గారు. 7 కొడుకులు వెళ్ళి దయ్యాలు వెళ్ళకూడదామని ఊర్లోనికి వెళ్తే ఆ దయ్యాలట ఈ 7 పాస్టర్ గారి పిల్లలు పట్టుకొని, మాకు పౌలు తెలుసు, ఆమేన్, యేసు తెలుసు, అసలు మీరెవర్రా అని చెప్పేసి వారిని బట్టలు ఒడగొట్టి, వారిని కొట్టి, లొంగదీసి, వారిని గాయపరిచైన వాక్యంలో మాట్లాడుతుంది. ఎందుకంటే మన ప్రార్థన వాక్యానుసారం కావాలి, మన ఉచ్చారణ వాక్యానుసారం కావాలి, మన వాక్యం, మనం చేస్తున్న మనవులు. అందుకే చాలాసార్లు అన్నం తినమని ప్రార్థన చేయమంటే, అన్నం తినమని ప్రార్థనలోన ఆయన ఊరంతా ప్రార్థన చేస్తాడు. ఈ లోపుగా కుక్కొచ్చి అన్నం తినేసిందట. అన్నం పెట్టుకుంటే ప్రార్థన చేయమంటే ఏదేదో ప్రార్థన, ప్రభా కూరగాయలు తెచ్చాం, ఆ కూరగాయల కోసం ఉప్పు కారం వేసాం, అది వంటలో పెట్టాం, నీకు స్తోత్రం, అది నీళ్ళు పోసాం, అవన్నీ చేసినప్పటికీ ఈ అన్నం కాస్త చల్లబడిపోయింది, ఉన్నది కాస్త కుక్కేదో తినేసింది. ఎక్కడికి వెళ్ళినా మనం దైవ సంకల్పానుసారంగా ప్రార్థించాలి. ఆమేన్. రోగుల దగ్గరికి వెళ్తే వాక్యం ఎత్తి చెప్పించి ప్రార్థించాలి. దయ్యం దగ్గరికి వెళ్తే దయ్యాలని వెళ్ళగొట్టే వాగ్దానం ఎత్తి ప్రార్థించాలి. అప్పుల వాళ్ళ దగ్గరకు వెళ్తే అప్పులు తీర్చబడే అభిషేకం వాగ్దానాన్ని ఎత్తి స్మరించి ప్రార్థించాలి. మన ప్రార్థనలో దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్య సంబంధం కాని ప్రార్థన కాదు. అందుకనే ఏదో నులివెచ్చని మాటలు, మామూలు మాటలు కాదు. యేసన్న గారి పాటలు ఎందుకంత ఫలభరితమయ్యాయంటే ఆయన పాటలన్నీ కూడా వాక్యాలే. ఆమేన్. ఆయన పాట అంతా వాక్యమే. ఇప్పుడు వాళ్ళందరూ కూడా రిథమ్స్ అంటే ఏవండి అంటే కిందన మళ్ళీ డి రావాలని అదే రైమింగ్ వర్డ్స్ రాస్తున్నారు. కానీ యేసన్న గారు కేవలం వాక్యాన్ని రాశారు. అందుకే శక్తివంతంగా పాటలు ప్రభావితంగా వెళ్ళాయి. నీ ప్రార్థనలో ఆ మాట ఈ మాట కాదు, నీ నోట నుండి దేవుని మాటే ప్రార్థన కావాలి. హల్లెలూయా. నీ నోటులో నుంచి ఏది నీకు కావాలో, నువ్వు సమస్యలతో ఉన్నావు, ఏం చేయాలి అప్పుడు చెప్పండి? సమస్య అంటే ఏం చేయాలి? ఫిలిప్పీ పత్రిక గుర్తు రావాలి. ఫిలిప్పీ పత్రిక ఏమని? కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అని చెప్పావు కదా ప్రభా అని అడిగితే దేవుడు కరిగిపోతాడు. ఆమేన్.
రోగం వచ్చింది. ఏం చేయాలి? ఆ ప్రార్థన కాదు, ఏం చేయాలి? ఆ ప్రార్థనలో, దేవా ఐగుప్తులకు ఇచ్చిన ఏ రోగం నీకు రాదు, వస్తే నేను స్వస్థపరిచే యెహోవా నేనని నిర్గమకాండ 15లో నువ్వు చెప్పావు. యెహోవా రఫా, బాగు చేయని చెప్పాలి. ఆమేన్. ఇబ్బందుల్లో ఉన్నావు, నీకు తోడెవరు లేరు, ఏం చేయాలి? ఆనాడు ఇస్సాకు జీవితంలో అద్భుతం జరిగించి అబ్రహాముతో యెహోవా ఈరిగా పిలువబడ్డావు, దేవా నువ్వు యెహోవా ఈరే అని అంటే నీ అవసరం ప్రభువు తీరుస్తాడు. దేవుని వాగ్దానాన్ని నీ కష్టములను స్మరించేవాడవు కావాలి. ఆమేన్. సామెతల గ్రంథంలో, సామెతల పుస్తకం, సామెతల గ్రంథం 28లో ఈ మాటలు మనకు కనబడతాయి. సామెతల గ్రంథం 28 వచనం 9. సామెతల గ్రంథం 28వ అధ్యాయం వచనం 9 అండి. సామెతలు 28 వచనం 9. ధర్మశాస్త్రం వినకుండా చెవిని ప్రక్కన పెట్టుకుని ఎవడైనా ఎక్కువ ప్రార్థన చేసి ఏడ్చి నెత్తు కొట్టుకున్నా ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. ఆ ప్రార్థన హేయమన్నాడు దేవుడు. ధర్మశాస్త్రం వినాలి. ఆమేన్. దేవుని చట్టం వినాలి, దేవుని స్వరం వినాలి, దేవుని వాక్యం ధ్యానించాలి, ఆ వాక్యం నీ నోట్లో ఉండాలి. ధర్మశాస్త్రం వినకుండా ఎవడైనా ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవునికి హేయం, ఆ ప్రార్థన అసహ్యం దేవుడికి. నీ ప్రార్థన ప్రీతిపరం కావాలి అంటే, నీ ప్రార్థన దేవుడికి అంగీకృతం కావాలి అంటే నీవు ధర్మశాస్త్రాన్ని ఆలకించి దాన్ని వచించువాడవు కావాలి. కాగా మనం ఆయన చిత్తానుసారంగా ఏమడిగినా, ఆమేన్. అడుగుతారా ఈ రోజున ముగించుకునే లోపు మనం? అమ్మ అడుగుతారా? ఏమడిగినా అంటే ఎంత అడుగుతారు? కొద్దిగా. ఏమడిగినా, హల్లెలూయా. ఎవరడిగినా ఆమేన్ చెప్పండి. ఎక్కడడిగినా ఆమేన్. అడిగితే ఆయన చిత్తానుసారంగా అడిగితే ఆయన మనకు ఇస్తాడు. అదే మన ధైర్యం, అదే మన నిరీక్షణ, అదే మన ఓర్పు, అదే మన గురి. తప్పకుండా మన జీవితంలో ప్రభు కార్యం చేయాలంటే విశ్వాసంగా ప్రార్థిద్దాం, ఏకీభవిస్తూ ప్రార్థిద్దాం. మూడవదిగా ఆయన చిత్తానుసారంగా, మన భాషలో ఆయన వాక్యానుసారంగా ప్రార్థిద్దాం. ఆయన వాక్యానుసారంగా. విజయనగరంలో గాజుల్లో ఒక ఆవిడ ఉండేది, ఆమె చనిపోయింది. ఆమెకు చదువు లేదు, కానీ 66 పుస్తకాల్లో ఎన్ని వాగ్దానాలు ఈ మధ్యన చనిపోయింది. అన్ని వాగ్దానాలు మనిషిని నిలబెట్టి మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ చెప్పేసేది. ఎస్ఐ 66:4, మేక 2:3, ఆమోసు అని చెబుతూ ఉంటే అది మామూలు రాసి ఇంటికి వెళ్ళి చూస్తే అవే మాటలు ఉండేవి. ఒకటి కాదు, నీకు 10 చెబితే ఈవిడికి 10 చెబితే ఆవిడకి 5 చెబితే గల్లగల్లగల్లమని. అసలు చదివే లేదా మీకు? పల్లెటూరు ఆవిడ, సంతకం చేయలి, వేలిముద్ర వేసే ఆవిడ, 66 పుస్తకాలు బట్టి చదవలేదు ఆవిడ. ఎంత కంఠస్థ, ఎంత వాగ్దానపు శక్తి. నీ ప్రార్థన ఫలభరితం కావాలి అంటే నీ నోటిలో దేవుని వాక్యం ప్రవహించాలి. నువ్వు వాక్యాన్ని వినివాడవు కావాలి. ప్రభు స్వరం ఆలకించి ఆ వాక్యాన్ని నువ్వు వచిస్తే ఆమేన్, ఆమేన్. అందుకని యేసయ్య కూడా సమాధికి వెళ్ళి, తండ్రి నా మన వింటున్నావని నమ్ముతున్నాను అంటాడు. హల్లెలూయా. ఆయన సాతానుతో అంటాడు, సాతానా నీ ప్రభువుని నీవు శోధించకూడదు, నీకు తెలియదా అంటాడు. అంటే యేసు ప్రభు వారు కూడా వాక్యాన్ని ఎత్తి చూపించే ప్రార్థన చేశాడు, వాక్యం ఎత్తి చూపించి అపవాదిని ఎదిరించాడు. మనం కూడా వాక్యానుసారంగా ప్రార్థన చేద్దాం. ఆఖరి మాట నేను చూపెడతాను. ఆఖరిదిగా 4వదిగా చూద్దాం. 4వదిగా మార్కు సువార్త 12వ అధ్యాయం, నా వేదనలో ఉంటుంది. మార్కు 12:25 మరియు 26. ఒక్క నిమిషం. మార్కు 11 అండి, 11:25. మార్కు 11:25-26. మీకు ఎవరి మీదైనా విరోధం ఉంటే, కలిగి ఉంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడల్లా వానిని క్షమించండి. మీ తండ్రియు మీ పాపాలు క్షమించి మీ ప్రార్థనలు వింటాడు. అమ్మ వినండి. అవకాశం ఉంటే వీడియో పెడతారమ్మా గ్రూపులో, మీరు చూడండి. ఇప్పుడు నా వాక్యం ఒకసారి వినండి, తర్వాత రాసుకుందరు. 1, విశ్వాసంగా ప్రార్థించాలి. అమ్మ పాప చూడమ్మా. 2వదిగా ఏకీభవిస్తూ ప్రార్థించాలి. 3, వాక్యానుసారంగా ప్రార్థించాలి. 4, మన విరోధుల్ని క్షమిస్తూ ప్రార్థించాలి. మన శత్రువుని మన్నిస్తూ ప్రార్థించాలి. వాక్యాలు అంటాడు, నీకు ఎవరి మీదైనా విరోధం ఉంటే నువ్వు నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా నువ్వు వాడిని మనస్సులో క్షమించు. హల్లెలూయా. శపించవద్దు, హల్లెలూయా. దూషించవద్దు. కీడు చేశాడని
హాని చేశాడని నీ శత్రువుని కూడా నువ్వు తోలనాడొద్దు. నీ శత్రువుని క్షమిస్తూ నువ్వు ప్రార్థిస్తే నీ పరలోక తండ్రిని క్షమించి నీ దేశాన్ని స్వస్థపరచబోతున్నాడు. ఆశ్చర్యాలు ప్రభువు చేయబోతున్నాడు. 4వదిగా క్షమిస్తూ మనం ప్రార్థించాలి. ప్రార్థన చేస్తామండి, ఇంతవరకు పగే ప్రార్థిస్తాం, గుండె నిండా విషమే ప్రార్థిస్తాం, మనస్సంతా శోకమే ప్రార్థిస్తాం, హృదయమంతా వికారమే. ఈ ఉదయకాలపు కూడికలో నీ ప్రార్థనలో క్షమాపణ ఉండాలి. కీడు చేసేవాడిని క్షమించువాడవు కావాలి, దోషకరుణ్ణి మన్నించువాడవు కావాలి. ప్రభు అంటాడు, నీ బలిపీఠ మీద నీవు బలి ఆపే, నీ బలి నాకెందుకు, అర్పణ అర్పించే ముందు నువ్వు వెళ్ళి ప్రతివాదితో సమాధాన పడు, సఖ్యత పడి నా ముందుకు నువ్వు రావాలని ప్రభువు చెప్పినాడు. మన పూర్వకాలంలో, మా చిన్ననాటి రోజుల్లో, ఈ సంఘాలలో దైవజనులు ఉన్న కాలంలో సంస్కారం తీసుకునే ముందు ఒకరి కాళ్ళొకరు కడుక్కునేవారు. ఏడాదికి ఒకసారి పదపరిచర్య ఉండేది. కాళ్ళు కడుక్కునేవారు, ఒప్పుకునేవారు, దైవజనుల కాళ్ళు పట్టుకుని ఏడ్చేవారు. ఈరోజు నా పరిస్థితులు ఎక్కడున్నాయండి? ఒక్కరైనా సంఘంలో విశ్వాసులు ఎప్పుడైనా అయ్యగారు ఇలా జరిగింది మీ మీద కోపడ్డానని సమాధానపడి కాళ్ళు పట్టుకుని వచ్చిన రోజులు ఉన్నాయా? అవన్నీ పోయాయి. టెక్నాలజీ పెరిగిపోయింది, ఫ్యాషన్ పెరిగిపోయింది, సోషల్ మీడియా వచ్చింది. ప్రార్థనలన్నీ ఈ రోజున పూర్తిగా లోకాచరమైపోతున్నాయి. మరలా మనం క్షమిస్తూ ప్రార్థించే వారం కావాలి. ఉదయకాలం నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళే ముందు ఎవరికైనా ఒకవేళ నీ మీద ఏహ్యభావం ఉంటే, అసమాధానంగా నువ్వు వస్తుంటే, గొడవపడి వచ్చుంటే, ఈ ఉదయం నువ్వు ప్రార్థనలో దేవా వారిని క్షమించు, నన్ను క్షమించు అని అడిగితే ఈ ఉదయమే నా దేవుడిని కొరకు ద్వారములు తెరవబోతున్నాడు. గట్టి చెప్పండి ఆమేన్, హల్లెలూయా. అద్భుతాలు నా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. చదవద్దు, ఎఫెసీ పత్రిక చదవద్దండి. ఎఫెసీ 4:26 ఉంటుంది, సూర్యుడు అస్తమించే లోపే నీ కోపాన్ని ఆపుకో. నీ సమాధాన పడు, కోపపడండి కానీ పాపాన్ని మాత్రం చేయకండి. సూర్యుడు అస్తమించే లోపే పరిగెత్తుకెళ్ళి సమాధాన పడమని ప్రభు చెప్పాడు. ఇగో ఇంకా సూర్యుడు ఉన్నాడు, సువార్త జరుగుతుంది, కృపాకాలం ఉంది, ప్రభు ఆగమనం ఇంకా కాలేదు. సూర్యుడు అస్తమించక మునిపే మనం ఏం చేయాలి? ఒకరితో ఒకరు ఏం చేయాలి చెప్పండి? సమాధాన పడాలి. చెప్పండి షాలేం అని చెప్పండి ఒకసారి. అక్కలు షాలేం అంటే సమాధానం అని, అంటే షాలేం ఇక్కడే కాదు, మీ ప్రతివాదితో కూడా చెప్పాలి. హల్లెలూయా. చూడండి ఒకసారి ముగిస్తాను. మత్తయి సువార్తలో 18 అధ్యాయం ముగించుకుందాం. మత్తయి సువార్త 18 అధ్యాయంలో వచనం 21 అండి. 18:21. ఆ సమయంలో పేతురు వచ్చాడు, ప్రభువా ఒకవేళ నా సోదరుడు నా పట్ల తప్పు చేసి నా కీడు చేసి గాయపరిస్తే ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు అని ప్రభు పేతురుని అడిగాడు. పేతురు అడిగాడు ప్రభువుని. అడిగితే 7 మార్లు నన్ను ఇబ్బంది పెడితే క్షమించవచ్చా? 2-3 సార్లు కన్నా ఎక్కువ పడలేను ప్రభు అని పేతురు అంటే ప్రభు అంటున్నాడు, యేసయ్య ఎలాగంటున్నాడు, 7 మార్లే కాదు 77 మార్లు మట్టుకు తప్పు చేసిన నువ్వు క్షమించు అన్నాడు దేవుడు. ఆమేన్. 77 మార్లు అంటే 70 × 7 చెప్పడమ్మా. 77 మార్లు అంటే 70 × 7 ఎంతమ్మా? అమ్మా వినండి ఒకసారి, తర్వాత రాసుకుందరమ్మా, వాక్యం పోతుంది. 70 × 7 ఎంతమ్మా చెప్పండి. చదువుకున్న వాళ్ళు ఎవరు లేరా? ప్రార్థన అంటే ఎంత చేయట్లేదు, నీ లెక్క కూడా చెప్పరా? డబ్బులు ఇస్తే లెక్క పెడతారు పోనీ. 70 × 7 ఎంతమ్మా? 490. ప్రభు అంటాడు, పేతురు అంటే ప్రభు 7 సార్లు నాకు కీడు చేస్తే నేను 3 సార్లు 2 సార్లు భరించగలను, అన్ని 7 సార్లు క్షమించాలని ప్రభు అంటాడు. 7 సార్లు కాదు పేతురు, ఒక వ్యక్తి నీ పట్ల 490 సార్లు కీడు చేసి తప్పు చేసిన నీ వాడిని క్షమిస్తూనే ఉండాలి. ఆమేన్. ఏదండి క్షమాపణ? ఏది? ఒక వ్యక్తి నాకు కీడు చేస్తే 4-10 సార్లు చేస్తాడండి, కానీ 490 సార్లు చేసిన ఏమన్నాడు చెప్పండి? వాడిని క్షమించమన్నాడు. దావీదు రాజ్యం పోయింది, కొడుకు తిరుగుబాటు చేశాడు, కాళ్ళకు జోడు లేదు. దావీదు వెళ్ళిపోతూ ఉంటే షిమి అనేవాడు దూలెగరగొట్టి రాళ్ళు రువి, నరహంతుకుడా, దుర్మార్గుడా, నీ బతికెలగడానికి కారణం నీ పాపమేనని దావీదుని శపిస్తూ ఉంటే దావీదు తలదించుకున్నాడు. అందుకే దేవుడు దావీదుని హెచ్చించాడు, షిమిని దేవుడు కిందకు త్రోసేశాడు. నీవు ఎంత పరిస్థితులున్నా, ఏ కారణమైనా నీ షిమి లాంటి శత్రువులు ఏం చేయాలి? నువ్వు క్షమించేవాడవు కావాలి. అప్పుడే నా ప్రభు నీ ప్రార్థన వింటాడు. 1 విశ్వాసంగా ప్రార్థిద్దాం. 2 ఏకీభవిస్తూ ప్రార్థిద్దాం.
3, వాక్యానుసారంగా ప్రార్థిద్దాం. 4, శత్రువుని క్షమిస్తూ ప్రార్థిద్దాం. లేచి నిలబడదాం, ఒకసారి క్షమిస్తూ ప్రార్థిద్దాం, ముగించుకుందాం. శత్రువుని క్షమించండి. విశ్వాసంగా ఏకీభవించి వాక్యానుసారంగా మీరు ప్రార్థన చేసేయచ్చు. కానీ క్షమించమంటే మాత్రం బాధపడిపోతాం. 7 సార్ల ప్రభువా, 3 సార్ల ప్రభువా, కాదు 77 మార్లు మట్టుకు, 77 మార్లు మట్టుకు 490 సార్లు ఒకటి నీ పట్ల తప్పు చేసిన ఆ తప్పును నువ్వు ఓర్చుకుని క్షమించి పేతురు, ఇది నా ఆజ్ఞ నా ప్రభువు చెప్పాడు. తన ప్రక్కలో పొడిచిన వారు, బోట్ల కాళ్ళతో తండ్రిన వారు, ముఖ్య మీద ఉమ్మవేసిన వారు వస్తూ ఉంటే నా ప్రభు అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించు అన్నాడు. స్టెఫెన్ను రాళ్ళతో కొడుతూ ఉంటే, స్టెఫెన్ను నిందించి బాధలు పెడుతూ ఉంటే, రక్తం కారుతూ ఉంటే స్టెఫెన్ అంటాడు, తండ్రి ఈ దోషం వీరి మీద మోపొద్దని గొప్ప శబ్దంతో స్టెఫెను ప్రార్థించాడు. ఏది నీ క్షమాపణ? ఏది నీ క్షమాపణ గుణమేది? కోపంతో రగిలిపోతున్నావు, ఆవేశంతో రగిలిపోతున్నావు, నీ హృదయం నుండి ఆయాసమే ఉంది, మత్సరమే ఉంది, పగ తీర్చుకొని కక్ష తీర్చుకొని ఏదో గెలుద్దాం అనుకుంటున్నావు. ఆ ప్రార్థనను దేవుడు వినడు. నిలబడి ప్రార్థించేటప్పుడల్లా నీ విరోధిని క్షమించు, నీ ప్రతివాదిని క్షమించు. నీ అర్పణ కంటే, నీ బలి కంటే, నీ విజ్ఞాపన కంటే దేవునికి సమాధానం ముఖ్యం, క్షమాపణే ముఖ్యం. హృదయపూర్వకంగా క్షమించు, నీ శత్రువుని దీవించు, నీ హింసించు వారి కొరకు ప్రార్థించు. ఇస్కరియోతు యోధా వచ్చాడు, గెత్సెమనే తోటకు వచ్చాడు, డబ్బులు తీసుకొని స్వామద్రోహం చేసి యేసుని ముద్దు పెట్టుకుని అప్పగించడం కోసం వస్తే ప్రభంటాడు, ఓ చెలికాడా, ఓ చెలికాడా రా అని గెత్సెమనేలో యోధాను నా యేసు ఆహ్వానించాడు. ఇంగ్లీష్లో ఉంటుంది, ఓ మై బ్రదర్ ప్లీజ్ కమ్ అంటాడు. శత్రువుని అమ్మేసేవాడిని, స్వామిద్రోహం చేసిన వాడిని శపించకుండా చెలికాడా అని పిలిచినాడు. యేసు మనస్సు, క్రీస్తు కలిగిన ఈ మనస్సు సంగమా మనకుందా? అడుగుదామా, ప్రభా నాకు కృపనివ్వండి దేవాని. అందరూ ఒకసారి ప్రభువును వేడుకుందాం. అందరూ చేతులు పైకెత్తి, అందరూ స్వరం తెరచి ఇలాగ మీరు ప్రార్థించండి, ఇలాగ ప్రార్థించండి. ఎలాగున కొండలను పిగిలించే సందేహం లేని విశ్వాసంతో ప్రార్థించండి. ఇలాగ ప్రార్థించండి. 2 3 ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరు ఏకీభవిస్తూ ఏక తాత్పర్యంతో ప్రార్థించండి. ఇలాగ ప్రార్థించండి. దైవ సంకల్పానుసారంగా, వాక్యానుసారంగా, ఆయన చిత్తానుసారంగా మీరు ప్రార్థించండి. ఎలాగో ప్రార్థించండి. ఎలాగో అంటే క్షమిస్తూ, మన్నిస్తూ, ఇతరులందరినీ క్షేమాన్ని కాంక్షిస్తూ నిలబడినప్పుడల్లా హృదయములో క్షమించే తత్వాన్ని ప్రవహిస్తూ మీరు ప్రార్థించండి. ప్రభు కృప నాకు ఇవ్వండి ప్రభు, నేను క్షమించలేకపోతున్నాను. షిమ్మి నా ముందున్నాడు, యోధా నా ముందున్నాడు. శత్రువుని చూస్తే నేను నా కోపాన్ని ఆపుకోలేకపోతున్నాను. క్షమించే శక్తి నాకు ఇవ్వండి దేవాని. 490 సార్లే కాదు, జీవితకాలం అయినా క్షమిస్తాను దేవాని. అందరం ఒకసారి చేతుల పైకెత్తి స్వరమెత్తి ప్రభువుని కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దామండి. స్తుతి స్తుతి స్తుతి. ముగించుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ముగించుకుందామండి. అవకాశం ఉంటే అందరూ స్వరమెత్తి, ప్రభువా నన్ను మన్నించు దేవా, ఇంతకాలం ప్రార్థన చేశాను దేవా, నా ప్రార్థనలో నమ్మకం లేదు దేవా. అందరూ ప్రార్థించాలి, నోరు తెరవాలి, ఎవరు మౌనంగా ఉండకండి. జీసస్ శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని, నీ రూపమునే దీనుడనై, నీ రూపమునే దీనుడనై నా వేదనలు వెదకితిని. ప్రార్థించండి. దేశంలో మార్పులు రావాలి, నీ
ప్రార్థనే పునాదులు కావాలి. ఉజ్జీవానికి మూల కారణం ప్రార్థనే అని అందరూ ప్రార్థిద్దాం. స్తోత్రం. జాములో విలపించి తిని నా పాపములో వ్యసనములో జాములో విలపించి తిని నా పాపములో వ్యసనములో విసుకోదక నీ కృపలో నా ప్రభువా. ఓదార్చుము విసుకోదక నీ కృపలో నా ప్రభువా. నా వేదనలో వెదకి తిని శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని. నీ రూపమునే దీనుడనై, నీ రూపమునే దీనుడనై నా వేదనలు వెదకి తిని. ముగించుకుందామండి అందరము స్వరమెత్తి. ప్రభువా, క్షమించే శక్తి ఇవ్వండి, క్షమించే మనస్సు ఇవ్వండి. నా శత్రువుని క్షమిస్తాను దేవా, నన్ను బలపరచు దేవా మహాప్రభుని. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. జీసస్, నీ హస్తములో నిదురింపచేయుమా, నీ ప్రేమలో లాలించుమా. నీ హస్తములో నిదురింపచేయుమా, నీ ప్రేమలో లాలించుమా. ఓదార్చుము విసుకోదక నీ కృపలో నా ప్రభువా. ఓదార్చుము విసుకోదక నీ కృపలో నా ప్రభువా. నా వేదనలు వెదకి తిని శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని. నీ రూపమునే దీనుడనై, నీ రూపమునే దీనుడనై నా వేదనలు వెదకి తిని. యేసయ్యా, 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 యేసయ్యా. అందరం ఒకసారి చేతులు రెండు పైకెత్తుతూ ప్రభువు గణపరిచి ప్రభువుని స్తుతించి ప్రభు కలిగిన దేవుడు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం బిగ్గరగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. స్తోత్రం. ముగించుకుందాం. ఈ మొదటి రోజు ప్రార్థన ఎలా కూర్చున్నప్పుడు మనకు నేర్పించాడు. రండి ప్రార్థిద్దాం.
గెత్సెమనెలో యేసు వలె మన నమ్మకంతో లోతుకు వెళదాం. దుఃఖాక్రాంతులమవుదాం, చింతాక్రాంతులమవుదాం, పరితపిస్తూ ప్రార్థిద్దాం. చెమట రక్తం వలె కారేంత వరకు తండ్రి నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాకని యేసు వలె ప్రార్థిద్దాం. కొత్త వలసలు ఉద్యమం కొరకే మనం పునాదులు వేద్దాం. అందరం కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. యేసయ్యానికి స్తుతులు, స్తోత్రాలని దేవుని యొక్క సందులో ప్రార్థనలోకి బిద్దాం. భారముతో చెప్పబడిన యొక్క మాటలు ప్రతి ఒక్క హృదయాల్లో ఫలించి మరి దైవజనులు చెప్పినట్లు ఈ కొత్త వలసలో మన ప్రాంతంలో గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు అనుగ్రహించినట్లు దేవాని కృపచేత నింపి నడిపించండి అని మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దైవజనులు ఫిలిప్ డేవిడ్ గారు మరి మన మధ్యలో ఉన్నారు. వారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తుండగా వారితో పాటు ఏకీవించి దేవుని యొక్క సందులో ప్రార్థనలో మనం ముందుకు సాగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, పరిశుద్ధుడు, ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, ఈ మధ్యాహ్న కాశములో నీ శ్రేష్టమైన సన్ని ప్రార్థించడానికి ప్రభువా మరి ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి మీ స్తుతిస్తూ గణపరుస్తున్న ప్రభువా ఈ ప్రాంతంలో ప్రభువా పెంతుకో సహవాసము ద్వారా ప్రభువా ఇక 120 దినములు మొదటి దినమున ప్రభువా నీ సేవకుని ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి మీ స్తుతిస్తూ గణపరుస్తున్నామయ్యా. ప్రార్థన ఏ రీతిగా చేయాలో ప్రార్థన ద్వారా ప్రభువా ఏ రీతిగా దీవించబడతామో బలపరచబడతామో అటువంటి అభిషేకం కలిగిన వర్తమానము ద్వారా ఈ ప్రాంతంలో అనేకమైన కార్యములు యేసునామములో జరుగునిగాక మేము ప్రార్థిస్తున్నామయ్యా. విశ్వాసహితమైన ప్రార్థన ప్రభువా, ఏకీభవించే ప్రార్థన ప్రభువా, నీ చిత్తంలో నడిపించే ప్రార్థన ప్రభువా, మరి ముఖ్యంగా క్షమాపణ కలిగిన ప్రార్థన ద్వారా ప్రభువా ఈ సంఘం జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన ద్వారా ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తులు, దురాత్మ శక్తులు యేసునామములో బంధిస్తున్నారు. మీరు గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. కడవరి దినాల భయంకర దినాల ప్రభువా మేడగది మీద ఏ రీతిగా ప్రార్థన చేస్తారు ప్రభువా ఈ కొత్త వలస ప్రాంతంలో ఈ సంఘము ద్వారా అద్భుతాలు జరుగును కాక మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రత్యేకముగా ప్రతి ఒక్కరు కదిలించబడాలి, ప్రతి ఒక్కరు ఉజ్జీవించబడాలి ప్రభువా. ఈ అంచె దినాలు కడవరి దినాలు ప్రార్థన ద్వారా ప్రభువా గొప్ప అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. శక్తి చేత కాదునైనా, బలము చేత కాదునైనా, కేవలం ఈ ఆత్మ ద్వారా మాత్రమే యేసునామములో కార్యం జరిగించమని ప్రభువా నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మ అభిషేకం చేత మీరు నడిపించని ప్రార్థిస్తున్నామయ్యా. ఇక 120 దినములు ప్రభువా ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నారు ప్రతి ఒక్కరి మీద ప్రభువా నీ కన్ను ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి మీద నీ అభిషేకాన్ని కొమ్మరించని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని శక్తిని కొమ్మరించని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి ప్రభువా నీ అగ్ని చేత రగిలించమని ప్రార్థిస్తున్నామయ్యా. మీరు గొప్ప కార్యం జరిగించని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభువా ఆనాడు దినాల్లో ప్రభు సేవకులు ఆత్మీయులు భూషణమ్మ గారు ప్రభు ఏతిగా సేవ చేస్తారు అటువంటి అభిషేకము తన కుమారులపై కలుగునిగాక ప్రార్థిస్తున్నాం. మరి సహాబించని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ఆత్మీయ తల్లి గారు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ తల్లి గారు చేస్తున్న ప్రార్థన ద్వారా ఈ ప్రాంతంలో ఆత్మలు రక్షించబడినగాక, కార్యములు జరిగినగాక, అద్భుతాలు జరిగినగాక, ఆశ్చర్యకార్యం జరిగినగాక ప్రార్థిస్తున్నామయ్యా. వెండి బంగాళ మధ్యలో శక్తి గల యేసునామములో ప్రార్థన చేయగా ఆ కుంటివాడి దిక్కుని ఎలాగైతే లేచారు ప్రభువా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు ఆత్మహత్యను నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ మధ్యాహ్న కావాల్సిన చక్కటి వాక్యం అందించిన నీ సేవకుల ఆత్మీయులు ప్రభువా మధు మొనర గారు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేకమైన ప్రాంతాలు వాడుకుని సహాయించని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆయన చెప్తున్న వాక్యము ద్వారా ప్రతి ఒక్కరు కదిలించబడాలి, ప్రతి ఒక్కరు నడిపించబడాలి, ప్రతి ఒక్కరు ప్రభు నీ రాజ్యంలో చేర్చబడాలి ప్రభువా. అటువంటి అభిషేకం దాయిచ్చని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ మధ్యాహ్న కాలంలో ప్రత్యేకముగా చక్కగా ప్రోత్సాహం నడిపిస్తున్నాం ప్రభువా. నీ సేవకులు జాన్ భూషణ్ గారు మీరు జ్ఞాపకం చేసుకోండి, జాన్ విక్టర్ గారు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ దినం చక్కటి ఆరు నడిపించిన సేవకులు కొరగారు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నా. ఈ మొదటి ప్రార్థన ద్వారా భక్తుడి కార్యం జరిగించి బలపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.